మిత్రులు సోదరులు ఉపాధ్యాయులకు నా యొక్క అభినందన తెలియజేస్తూ మరి చిరునవ్వులతో విద్యార్థులు వారికి కూడా నా అభినందన తెలియజేస్తూ ఈ పాఠశాలలో సుదీర్ఘంగా 11 సంవత్సరాలు ఈ పాఠశాలలో నేను పనిచేశాను. వినస్తుందా మీకు? 11 సంవత్సరాలు ఈ పాఠశాలలో నేను పనిచేసి లాస్ట్ స్టేజ్లో ఇక్కడనే రిటైర్డ్ కావాలనేటువంటి అభిలాష నాకు ఉండేది. కానీ ఒక 6 నెలలు ఇక్కడనే నేను రిటైర్డ్ అయ్యేటువంటి అప్పుడే ట్రాన్స్ఫర్ రావడము, మళ్ళీ ముఖ్యంగా ఈ స్కూల్ యొక్క స్థల ప్రభావము, ఇలాంటి స్కూల్ను నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యం కావచ్చు, లేదా వాళ్ళ తల్లిదండ్రుల నైపుణ్యం కావచ్చు, అలా పెద్దల యొక్క ఇక్కడ సహకారం కావచ్చు, ముఖ్యంగా వీటికి తోడు బ్యూటిఫుల్ అంటే మంచి మేధస్తో కలిగినటువంటి ఉపాధ్యాయులు ఈ స్కూల్లో ఉండడము నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను స్కూళ్ళలో తిరిగి వచ్చిన కోఆర్డినేషన్ కావాలి, మా ఉపాధ్యాయుల ఐక్యత ఉండాలి. ఎందుకంటే కొన్ని స్కూళ్ళలో పోతున్నాం, ఆ గ్యాంగ్ వేరే ఉంటుంది, ఈ గ్యాంగ్ వేరే ఉంటుంది. అలా కాకుండా ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీరు ఏ వారు పోవద్దు, మెంబర్నే అదే ఆలోచన లేదు కాబట్టి మీరు కష్టపడకూడదు. అయితే వీళ్ళు మనము ఒక స్కూలు నిర్మిస్తే, ఒక స్కూలు కట్టినట్టుంటే 1000 మందికి ఇది ఒక నిర్దిష్టమైనటువంటి కుటుంబాన్ని రక్షించుకుంటే కాకుండా దేశానికి సేవ చేసే భాగ్యం కూడా ఎంతోమంది ఉద్యోగస్తులు వేరే రంగాల్లో, రాజకీయ రంగాలలో ఎన్నో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా కాకుండా సార్ నువ్వు కొడతావు కదా అంటే నేను వెనకడ యమధర్మరాజు దగ్గర పనిచేసి వచ్చినాను. ఈ కాలంలో ఇప్పుడు ఈ రకంగా పుట్టానని తెలుస్తుంది. అయితే ఇది ఒక కారణం ఉంది. నాకు గురువు అంటే మాకు అన్ని రంగాల తిండికి రేఖని కాదు, అన్ని బాగానే ఉండే నాకు. కానీ కష్టపడి వచ్చినాం. ఎందుకంటే మాకు పూర్తిగా నా మారుమూల ప్రాంతం శ్రీలంక ఎట్లుంటుందో మాది కూడా అట్లే ఉన్నది. అది ఊరే పోరాదు, ఇటు దాటరాదు. అయినప్పటికీ కూడా సిటీలో రావాలంటే 25 కిలోమీటర్లు నడిచి కొంచెం బియ్యం ఎత్తుకొని, పప్పు దినుసులు ఎత్తుకొని, వారం మందం వచ్చి చదువుకొని మళ్ళీ వారానికి పోవాలి, వారానికి ఎత్తుకొని రావాలి. ఉన్నప్పుడు అక్కడ ఒక రామిరెడ్డి సార్ అని ఉండే. నాకు ఇంగ్లీష్ అంటే బాగా భయం ఇప్పటికి కూడా. అది నాకు రాదు కూడా, తక్కువ. అది ఏదో ఇట్లా కొనుక్కుంటూ వచ్చి బయటపడ్డా అనుకో. కానీ ఆ సారు మేము బడికి, నేను మారుమూల ప్రాంతం కూడా 5 కిలోమీటర్లు నడిచిపోవాలి. మామిడి తోటలు ఆడుతూ, వాగులు ఆడుదాము. రాకపోతే ఏం చేస్తూ మీద కోదండం కట్టేది ఇట్లా మీద, ఇది ఊగురా బిడ్డ అనుడు పెట్టు. అది పట్టుకోవాలి, ఊగాలి. నువ్వు ఊగుతున్నా కొద్దీ ఊగుతుండాలి. ఇక మాకు చేతులన్నీ నొప్పులు కూడా పట్టే ఏం చేయాలి? అప్పుడే నా సారు నొప్పులు పుడుతున్నాయి, మరి అడ్డం పడతా మీ విధంగా పడతా, లేకపోతే పిల్లల విధంగా పడతా. మరి నా తప్పైతే కాదు. మరి ఎంతసేపు పట్టుకోవాలి? పట్టుకుని పడుతున్నా, ఊగుతున్నా, నొప్పులైతే పడతా. పడితే ఇక్కడ 10 మార్కులు రాని అక్కడ 30 మార్కులు వచ్చినాయి. కాబట్టి అప్పుడు సార్ని జ్ఞాపకం చేసుకున్నా, బిడ్డ నా జీవితానికి ఒక పరమార్థం కలిగించినావు అని చెప్పి ఆ సార్ వాడ లేకున్నా మనసులో జ్ఞాపకం చేసుకొని తర్వాత ఫిజికల్ ట్రైనింగ్కు మరి ఆ సీట్ సంపాదించుకొని అందులో ఉత్తీర్ణుడయ్యి మళ్ళీ పాఠశాల రావడము. ఇక పిల్లలు కొట్టడం అంటే కొట్టాలని అభిమానం కాదు, వాళ్ళ దారికి తేవాలని అభిమానం. నాకు 2 ఆడపిల్లలే. నాకు మగపిల్లలు అంటేనే ఇష్టం. మగపిల్లలు లేరు కాబట్టి మగపిల్లలు ఇష్టమే. కానీ మగపిల్లలు ఎందుకు కొడుతున్నాం అనేది కూడా రావచ్చు. కానీ దారికి తేవాలనే ఉద్దేశమే తప్ప వేరే మార్గం కాదు. దీంతో ఇక్కడ తక్కువనే కొట్టా కావచ్చు, ఇంకా వేరే దగ్గర అయితే ఎక్కువనే కొట్టినా. కాబట్టి అక్కడ ఇప్పటికీ యాడ్ చేసుకుంటారు. సిద్దిపేట పోయిన ఒక పుంతవల్ల పిల్లగాడు రమేష్ అని అంతగిరి, వాడు అప్పుడే 120 కిలోమీటర్లు 100 దాటిపోయింది. బడికి రావాలంటే కష్టం. ఇన్ని ఇబ్బందులు వాడిని మత్తు కొడుతుంది. ఈ మధ్యనే నేను సిద్దిపేటకు పోయినా. మా తటకు నేను పోయి చాలా తందా పోతే ఆ హోటల్ కాడ వాడే కలబడుతాడు.
వీడు వాడైనా కాదా అరే ఇదేందు వాడు ఉరికొచ్చే సారు అని ఉరికొచ్చే అరే ఏంద్రా రమేష్ నువ్వు రమేష్వే కదరా సార్ నేనే సార్ అరే 120 కిలోలు 60 ఎట్లా అయినా ఎవరా నువ్వు సార్ మీరు కొడితేనే అయినా సార్ ఇప్పుడు కొడితేనే అయినా సార్ మీకు పుణ్యమే సార్ ఇప్పుడు నేను హోటల్ పెట్టుకున్నా మంచిగా బతుకుతున్నా సార్ 10 మంది జీతగాడ పెట్టుకున్నా సార్ అని చెప్పి వారి నాకు భయం అయింది మీరు ఎట్లా కొడుతున్నా నాకు మళ్ళీ వీడియో అనుకుంటాడు అంటే అది ఏమైనా కానీ కొట్టుడు తప్పే ఎందుకంటే అది చెయ్యి అలవాటు అయిపోయింది దారికి తేవాలనే ఉద్దేశమే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు పుణ్యం తీయించాలని కాదు మరి ఆ ఆలోచన తప్పుగానే నేనే భావిస్తూ మీ అందరికీ నేనే క్షమించమని అడుగుతున్నాను ఇప్పుడే మీరు అప్పుడు అడగలేను కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా మీ పిల్లలను ఇప్పటికీ అనుకోకూరి మీ కుటుంబంలో మీరు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నా మీ పిల్లలతోటి 10 నిమిషాలు కాదు ఒక 15 నిమిషాలు మంచిగా మీరు ప్రేమతోటి వాళ్ళతో కూకుండి చదివిరి నేర్పిరి వాళ్ళకి కావాల్సింది పెట్టుది కానీ కోపంతో తిట్టి చేస్తే వచ్చేది ఏం లేదు ఆ పిల్లలను ప్రేమగా ఒక 15 నిమిషాలు ఎక్కువ 15 నిమిషాలు వాళ్ళు బడికి వచ్చినాక ఒక 15 నిమిషాలు బిడ్డని కూకుండి వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటే వాళ్ళకింత సంతోషం మనకు సంతోషం మనం చీదరించుకున్నాం అనుకో ఇక వాళ్ళు అదే అలవాటు పడిపోతారు కాబట్టి అలాంటివి చేయకుండా ఇక సోదరులు చెప్పేది ఉంది కాబట్టి ఇక చెప్తుండి కొద్దిగా ఈ మధ్యలో హెల్త్ ప్రాబ్లం అయింది కాబట్టి ఎక్కువ మాట్లాడతలేను దయచేసి ఏమనుకోకూడదు అనేది ఇక ముగిస్తున్నా కొద్దిగా సెల్ ఫోన్లకు దూరం ఉంచండి సాధ్యమైనంత వరకు దూరం ఉంచి మంచి చక్కని భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తున్నా అలాగే మేమే కుటుంబాలు ఆరోగ్యంగా అలాగే ఎలాంటి ఆపత్కాలమైన మీ దోస్తులందరూ కూడా సహాయం చేసుకుంటారని మాటిచ్చారు అది చాలా సంతోషం ఇందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను ఇక్కడ 8.5 సంవత్సరాలు పనిచేసినా కానీ అది ఆ 8 సంవత్సరాలు ఎట్లా గడిపినా తెలియదు చాలా హ్యాపీ ఇంతటి చక్కటి వాతావరణాన్ని కల్పించి మీకు మాకు సంతోషాన్ని కలిగించినందుకు మరొకసారి అందరికీ పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శంకర్ నారాయణ గారు అప్పుడు మాకు ప్రధానోపాధ్యాయులుగా ఉన్న మా గురువులు ఈరోజు మీరెట్లయితే మాకు ఈ గౌరవాన్ని ఇచ్చిండ్రో అప్పుడు నేను కూడా 8-9 పై తరగతుల్లో మా గురువుగారి దగ్గరనే చదువుకోవడం జరిగింది ఇక్కడ మరి రాజేష్ సార్ గారు నాతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు ఇక్కడ ఉన్నటువంటి మా పాత విద్యార్థులు వారందరికీ నమస్సుమాంజలు అయితే ఒక ఉపాధ్యాయునికి జీవితంలో సంతోషాన్ని ఇచ్చే క్షణం ఏది అంటే ఆ ఉపాధ్యాయుని విద్యార్థులు సప్రయోజులకై వాళ్ళు మనకు కనిపించినట్లయితే అప్పుడు ఆ ఉపాధ్యాయుడు నేను సక్సెస్ఫుల్ అయినాను అని అనుకుంటాడు. ఈరోజు మీరు అందరూ కూడా ఆ రకంగా మాకు గౌరవాన్ని కలిగిస్తున్నందుకు నేనేమనుకుంటున్నా అంటే మా దగ్గర చదివిన విద్యార్థులందరూ కూడా మేమిచ్చిన విజ్ఞానంతో చదువుకొని మంచి విలువల్ని పెంపొందించుకొని ఈరోజు మాకు గౌరవ మర్యాదలను కలిగిస్తున్నారని అనుకుంటున్నాను. మరి నిజానికి ఈ తంగల్పల్లిలో ఏంటంటే ఇది నేను 2వ సారి రావడం. నేను ఇక్కడ షార్ట్ పీరియడే పనిచేసిన. నేను అనుకుంటా 2005లో నేను ధర్మారం నుండి వచ్చిన. ఆ 2005 బ్యాచే కదా మీది. 2005 బ్యాచ్కే నేను అప్పటికి వచ్చేసరికి ఏంటంటే అప్పుడు రామచంద్రరావు సార్ గారు మ్యాథ్స్ చెప్తున్నారు, జలంధర్ సార్ యాక్చువల్లీ మ్యాథ్స్ పోస్టు కానీ సార్ సైన్స్ చెప్తున్నారు, ఫిజికల్ సైన్స్ చెప్తున్నారు. నేను వచ్చేసరికి మరి ఫిజికల్ సైన్స్ స్పెషల్గా నాకుంది కాబట్టి అప్పుడు ఏమైందంటే మరి ఇక్కడ స్ట్రెంత్ బాగుండే కాబట్టి నేను అనుకుంటా ఒక క్లాస్ నేను ఫిజికల్ సైన్స్ చెప్పిన, ఒకటేమో జలంధర్ సార్ చెప్పిండ్రు. మరి మీరందరూ కూడా మేమిచ్చిన జ్ఞానాన్ని మీరు మీ యొక్క లైఫ్లో అనువర్తించుకొని మీరందరూ కూడా మంచి పౌరులుగా ఎదిగి మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొని
అట్లే మరి సమాజాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తారని, ఎందుకంటే చాలామంది వివిధ రంగాలలో కూడా నిష్ణాతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ మరి ఇదే రకంగా ఎల్లవేళ గురువులకు మరి భక్తి భావంతో ఉండాలని కోరుకుంటూ రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ సార్ మరియు కొలీగ్స్ and I am very delighted to see you all. Okay, and I got today one award from you because you reminded many things which were occur in this classroom. Okay, ఇక మీ యొక్క ప్రశంసలే మాకు అవార్డులు. నేను ఇక్కడ చేసింది ఫస్ట్ ప్రమోషన్ తీసుకొని తంగెలపల్లి ఒక పెద్ద స్కూల్కి రావడం జరిగింది. అయితే ఈ స్కూల్ చూడగానే మెట్లెక్కుతుంటేనే భయం వేసిన, అప్పుడు ఇంతమంది స్ట్రెంత్ 600 స్ట్రెంత్. అప్పుడు 2002లో వచ్చాను, 2009లో వెళ్ళాను. 6.5 సంవత్సరాల్లో ఇది 6వ గెట్ టుగెదర్. దీనికి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మిగతా స్కూళ్ళల్లో చేశాను, విలాసాగర్లో దాదాపు 9.5 సంవత్సరాలు చేసిన, ఒకటి మాత్రమే అయింది. అంటే మీ విద్యార్థులు ఎంత గొప్పవాళ్ళో దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా వచ్చిన తర్వాత మొదటి స్కూల్ కాబట్టి ఇక్కడ మా స్టాఫ్ రూము అది స్టాఫ్ రూమ్ కాదు. ఇప్పుడు మనకు అడ్వర్టైజ్ వస్తుంది బాత్రూమ్ కాదని, ఏమొస్తుంది అది ఫ్రెష్ రూమ్ అంటుంది. అట్లాగే మా స్టాఫ్ రూమ్ కూడా ఒక వెస్టర్న్ జీనియస్ మెంబర్స్తో కూడినటువంటి ఒక ఫ్రెష్ రూమ్. మేము క్లాస్ చెప్పి అలసిపోయిన తర్వాత స్టాఫ్ రూమ్కి వెళ్తే మా డిస్కషన్స్ అన్నీ మీ గురించే. ఫలానా వ్యక్తి ఉన్నాడు ఈ క్లాస్లో, వీడు వీక్ ఉన్నాడు, వీడిని ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుపడతాడు, రిజల్ట్ ఎట్లా రావాలి, ఈ ఒక్క విషయమే కాదు, మీ గురించి స్టాఫ్ రూమ్లో మేము డిస్కస్ చేసినంత బహుశా మీ తల్లిదండ్రులు కూడా డిస్కస్ చేయకపోవచ్చు. అంత శ్రద్ధ తీసుకున్నాం కాబట్టి మీరు ఈ విధంగా బాగా మాట్లాడగలుగుతుండ్రు. తర్వాత ఇంకొకటి, ఈ మానేరు నది నీటి యొక్క గొప్పదనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ నీరు తాగిన వాళ్ళు ఎవరైనా మంచి స్పీకర్గా, అరేటర్గా నేను చూస్తూ ఉన్నాను. నేను వేరే స్కూల్లో చూస్తున్నా, మీలాగే మీకు చెప్పినట్టే వాళ్ళకి చెప్తున్నాం, కానీ అరే మాట్లాడరా బాబు అంటే ఎఫ్యూ అందరు మాట్లాడలేకపోతున్నారు. దానికి కారణం మీరు తాగుతున్న నీటి యొక్క గొప్పదనం, ఈ స్థలం యొక్క గొప్పదనం. ఇక తర్వాత మోటివేషనల్ స్పీకర్గా దిలీప్ వచ్చిన విలాసాగర్కి. దిలీప్ ఎప్పుడు టచ్లో ఉంటాడో, మీరు కూడా టచ్లో ఉంటారని కోరుకుంటున్నా. దిలీప్ పెళ్ళికి కూడా నేను అటెండ్ అయ్యాను, నేను శంకరయ్య సార్. మేము ఎప్పుడు వచ్చినా కూడా త్రిమూర్తులం వస్తాం, జలంధర్ సారు, శంకరయ్య సారు, నేను ముగ్గురం ఇక్కడ కలిసి పనిచేసినాం కాబట్టి మాకు తంగెలపల్లి అనేది ఒక మధురానుభూతి. ఓకే, ఇది కలిగించినటువంటి మీ అందరికీ మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంకోటి, మీరు ఎక్కడైనా కలిసినప్పుడు మొన్న అందరు కలిసి ఉండాలని మమ్మల్ని మీరు 10 సంవత్సరాల తర్వాత పిలుస్తామన్నారు. మేము అనుకుంటున్నాం రావడానికి సిద్ధమే, కానీ కట్టెలు పట్టుకొని రావాల్సి వస్తుంది. రామని అనట్లేదు మేము ఎవరం కూడా, అంటే మీ మీద మాకు అంత అభిమానం ఉందని మేము తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి లావణ్యకు మరియు శ్రావణ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరియు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు, నా తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఈ సమావేశానికి పిలిచినందుకు చాలా స్వాగతం, సుస్వాగతం. మీరు మమ్మల్ని పిలిచినందుకు నేను సుమారు 20 సంవత్సరాలు వెనుక పోయాను. అంటే 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో నేను ఊహించుకుంటున్నాను అన్నట్టు. అప్పుడు ఏ సెక్షన్, బి సెక్షన్ ఉండే కదా, బాయ్స్ గర్ల్స్ కంబైన్డ్గా ఉండేది అన్నట్టు. అది అప్పుడు 5th పీరియడ్ కావచ్చు, బయోసైన్స్ 5th పీరియడ్. అదే బయోసైన్స్ చెప్తుంటే కానీ స్లిప్ టెస్ట్లు ఎక్కువ తీసుకుంటాము. స్లిప్ టెస్ట్లు అనేవి బాగా తీసుకుంటాము. అదే స్లిప్ టెస్ట్లో 1 మార్క్ తక్కువ వచ్చినా కానీ అమ్మాయిలు పోటీ పడరు, సార్ నాకు ఇట్లా 1 మార్క్ ఎంత తక్కువ వచ్చిందని మళ్ళీ ఆ మార్కు కట్ చేయించి మళ్ళీ వేసుకునేవారు అన్నట్టు. అట్లా కాంపిటీషన్ స్పిరిట్ అనేది మీలో ఉండేది అన్నట్టు. అట్లా స్పిరిట్ ఉండడం వల్లనే ఇప్పుడు మేము రిజల్ట్ చూస్తున్నాం. 20 సంవత్సరాల తర్వాత ఫలితం అనేది చూస్తున్నాం. మీ బ్యాచ్లో చాలామంది మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, తర్వాత వ్యాపారస్తులుగా, తర్వాత వ్యవసాయకారులుగా మరియు
గ్రామ సర్పంచ్గా కూడా ఎదిగిండ్రు, మోటివేషన్ పీరియడ్లు తీసుకునే వాళ్ళుగా కూడా ఎదిగిండ్రు. ఇట్లా ఎందుకు ఎదిగిందంటే మీ యొక్క మంచి చదువు, తర్వాత మా ఉపాధ్యాయుల సమిష్టి కృషితోటే మీరంతా ఎదిగినారు అన్నట్టు. అయితే ఇట్లా ఇప్పుడు మేము చెప్పేటప్పుడు చదువు అంటే మీ వరకు సరిపోతుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ అనేది వచ్చింది. టెక్నాలజీ విద్య, టెక్నాలజీ అని ఉంటేనే భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించగలుగుతారు. మీ చిన్నారులకు టెక్నాలజీ పరంగా చెప్పాలన్నట్టు. అంటే సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ అనేది వాళ్ళు ముందడ పడేస్తే ఏదో ఒకటి నొక్కుతారు, దాంతో హైజాక్ అవుతుంది ఫోన్ అనేది. అట్లా కాకుండా ఏదో కంప్యూటర్ అనిపించి ఏదో డ్రాయింగ్ కానీ ఏదన్నా మంచి ఆ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి అభిరుచి అభినందనలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు వెనక పెంచి వాళ్ళు వినకపోయేవాళ్ళు కదా, ఆ సౌండ్ వినపడక వాళ్ళు అల్లరి చేస్తుండేవాళ్ళు. కాకపోతే నేను చూసేది వాళ్ళనే చూసి చెప్పేదాన్ని ఎవరెవరు అల్లరి చేస్తున్నారు. సరే, వేదికను అలంకరించినటువంటి నా తోటి సోదరులకు, ప్రియమైన మీ అందరికీ కూడా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రోగ్రాం మాకు ఒక సంవత్సరం దాకా ఆయుష్ను పెంచుతుంది. అంత ఆనందాన్ని మేము పొందుతున్నాం. ఈ ఆనందం మాకు వయసును పెంచుతుంది. అలాగే మేము గుర్తుపడతలేదని చెప్పి మమ్మల్ని మాట్లాడించకుండా ఉండకండి. మీరు మాట్లాడించి నమస్కారం మేడం అని వచ్చారంటే మాకు ఎంతో సంతోషం. ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అదృష్టం ఏంటి అంటే విద్యార్థులు పలకరించడం. ఇది ఎవరికి ఏ ఉద్యోగంలో కూడా దొరకదు, ఎక్కడా దొరకదు. మా కుటుంబ సభ్యులందరూ అంటారు, నువ్వు టీచర్ అయినందుకు నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు అని. అంతమంది పిల్లలు ఎక్కడైనా కూడా గర్ల్స్ స్కూల్లో చెప్పినంతసేపు ఆడపిల్లలే ఎక్కువ ఉండేవాళ్ళు అక్కడ. నేను 2005లోనే ఇక్కడికి వచ్చా. మగపిల్లలతో పరిచయం అనేది ఈ స్కూల్లో నుంచే మొదలైంది. వాళ్ళని చూస్తే నాకంటే ఎత్తుగా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయం అనిపించేది. అట్లా కొత్తగా ఉండడంలో మళ్ళీ అక్కడ గర్ల్స్ స్కూల్లో నేను సైన్స్ ఇంగ్లీషు చెప్పేదాన్ని, ఇక్కడికి వచ్చి సోషల్ మొదలుపెట్టా. అదొకటి కొత్తదనం. మీ మగపిల్లలతో ఉండడం వల్ల నాకు కొంత ఒక సంవత్సరం కష్టం అనిపించిన తర్వాత అలవాటు అయింది. మీ అందరు కూడా ఇప్పుడు మగపిల్లలు శిష్యులుగా ఉన్నారు అని అంటే తంగళపల్లి స్కూలే. ఎంతోమంది పిల్లలు టీచర్ బాగున్నారు అని మాట్లాడిస్తుంటారు. కొంతమంది ఆటో నడుపుతున్నా కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను నేను, స్వతహాగా బతుకుతున్నారని. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి ఏదో ఒక వృత్తి చేస్తున్నారు, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నారు అనే గట్టిగా తిరగకుండా ఉంటున్నారు అనేటువంటిది నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఇప్పుడు మీరందరూ కూడా మంచి ప్రౌఢ దశకు వచ్చారు, మంచి పర్సనాలిటీ ఏర్పరచుకున్నారు, పిల్లా పాపలతో ఉన్నారు. మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, మీరందరూ కూడా మీ కుటుంబాన్ని మీరు చూసుకుంటూ మీ తల్లిదండ్రులను కూడా ప్రేమతో చూసుకోండి. మీ పిల్లలకి కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ఆలోచించండి. మనం ధర్మాన్ని ఆలోచిస్తుంటే, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మం మన మొత్తం ధర్మ, అర్థ, కామ, మోక్షం 4 దశల్లో మనకు వస్తుంది. ధర్మం ఆచరిస్తే ధర్మంతో పాటు మనకి ఆర్థికంగా కూడా డబ్బు కూడా వస్తుంది. ఈ ధర్మంగా ఆర్జించిన డబ్బే మనకి ఉంటుంది. అధర్మంగా ఆర్జించిన డబ్బు ఎప్పుడో ఏదో రకంగా బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇందాక బాబు చెప్పాడు, డబ్బు పొదుపు చేయండి, చాలా ఉపయోగం. చాలా మంచి మాట చెప్పాడు. కానీ లక్ష్మి ఎప్పుడు చంచలమే, పోతూనే ఉంటుంది. అదుపు పట్టినప్పుడే అది ఆగుతుంది. దాంతో మీరందరూ ఒక మంచి సమాజాన్ని రూపొందించగలుగుతారు అనే ఉద్దేశంతో మీకు ఇదే చెప్పదలుచుకున్నా. మన సనాతన ధర్మాన్ని కాస్త ఆలోచించండి, ఆచరించండి. మన మంచి సమాజాన్ని రూపొందించడానికి ఇప్పుడు ఈ వయసు మీకు కరెక్ట్ వయసు. సరి అయిన ఆలోచన విధానాన్ని ఏర్పరచుకునేటువంటి దిశానిర్దేశం మీకు ఈ వయసులో ఉన్నది. మీరు బాగా ఆలోచిస్తే మీ పిల్లలు కూడా భవిష్యత్తు సమాజం చాలా బాగుంటుంది అనే
కోరుకుంటూ మీ అందరికీ ఆశీస్సులను అందిస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు మన శంకర్ నారాయణ సార్ గారిని మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజిరెడ్డి సార్, తర్వాత మీ బ్యాచ్ 2005-06 ఆ సమయంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు, ముందుగా ఒక మాట నా గురించి. నేను రాజారెడ్డి సార్ గారి శిష్యుడను. సారు నాకు 9వ తరగతిలో మ్యాథ్స్ బోధించడం జరిగింది. నాకంటే కొంత సీనియరు మన భద్రతని ఖాన్ సార్ 9th 10th సార్ నాకు సీనియర్, నేను సార్కు జూనియర్ సార్. తర్వాత మేమందరం కూడా కలిసిన వాళ్ళం, తెలిసిన వాళ్ళం. అంజనాదేవి మేడం, రవీందర్ సార్, తర్వాత పీటీ సార్, అందరం కూడా నేను కలిసి పనిచేసినాం ఇక్కడ. నేను 2009 నుంచి 2018 వరకు ఈ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసినాను. మళ్ళీ నేను నిజామాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ నాకు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ అవకాశం వచ్చింది. అందులో తంగలపల్లి హై స్కూల్ కూడా చూజ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ సెషన్లో మీరందరూ మాట్లాడినటువంటి మాటలు అమృత తుల్యాలు. ఒక ఉపాధ్యాయుని యొక్క విజయానికి సోపానాలు అది. అంత చక్కగా మాట్లాడారు. మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క విలువలు, మీ యొక్క ధైర్యము, మీ యొక్క బిహేవియర్ చాలా చక్కగా ఉంది. ఒక ఉపాధ్యాయుడు కోరుకునేది తన పిల్లల నుంచి అదే. ఎప్పుడో 20 సంవత్సరాల కిందట బోధించినప్పుడు మీరేమనుకున్నారు? మేము పిల్లలం, మాకేం తెలియదు, సారి వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఇది నేర్చుకోవాలి, చెయ్యాలి, అంతే. కానీ ఉపాధ్యాయులు మీరు ఏం చూసినారు? సమాజానికి ఉపయోగపడేటువంటి అన్ని రకాలైనటువంటి వ్యక్తులు వైపుకు వెళ్ళిపోతున్నారు. మరి ప్రైవేట్ పాఠశాలకును ప్రభుత్వ పాఠశాలకు తేడా ఏంటిది అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని ఇంత ఒక రకమైన స్టేటస్కి వచ్చినారు. గవర్నమెంట్ పాఠశాల చదువుకోవడం వలన సమాజంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా బ్రతకాలి అనేది మీకు తెలుసు. అదే ప్రైవేట్ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళకి ఇటువంటి క్రియేటివ్ థింకింగ్ కానీ క్రియేటివ్ నాలెడ్జ్ కానీ ఉండదు. వాళ్ళది మూస చదువులు మాత్రమే ఉంటాయి. మరి మీరు ఒకసారి గమనించండి, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మీరు బోధించాల్సినటువంటి, తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే పాఠశాలని మనం కాపాడుకున్నప్పుడే మనము బాటమ్ స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తులకు విద్య అందించేటువంటి అవకాశం లభిస్తుంది. సమాజంలో ఇప్పటికి కూడా దరిద్రులు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారా లేదా? మరి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదవాలంటే సాధ్యమవుతుందా? కాదు. మరి కొంతమందికి చదువుకు దూరం అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. మరి వాటిని దూరం చేయకుండా మన ప్రభుత్వ పాఠశాలను రక్షించుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా చదువు వస్తుంది. అప్పటికి ఇప్పటికీ పాఠశాలలో ఏం తేడా అయింది? అప్పుడు ఫోన్లు లేవు, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి. అర్థమైందా? అప్పుడు ఫోన్ లేదు, ఇప్పుడు ఫోన్ ఉన్నది. ఫోన్ చేస్తున్నటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు. మనిషికి దూరాన్ని పెంచింది. ఆ టెక్నాలజీ పేరుతోటి మనిషిని నమ్మకుండా చేస్తుంది. కాబట్టి మీ పిల్లలు ఫోన్కు అలవాటు కాకుండా చూసుకోండి. చిన్నపిల్లలు మంచిగా ఆపరేట్ చేస్తున్నారు, చాలా నాలెడ్జ్ వస్తున్నది, గేమ్స్ పెడుతున్నారు, ఆడుతున్నారు, ముచ్చట పెడుతున్నారు అని మీ నానమ్మలు కానీ అమ్మమ్మలు, మీ అమ్మలు కానీ మీ అత్తమ్మలు కానీ అంటే సంబరపడకండి. దానివల్ల మైండ్ బ్లాక్ అయిపోతుంది, క్రియేటివ్ థింకింగ్ ఆగిపోతుంది. మనం చూసుకుంటే ఆగిపోతుంది. మనం ఆలోచించాలి. విన్నది ఆలోచిస్తాం, పిక్చరైజ్ చేస్తాం. వింటే ఏమవుతుంది? పిక్చరైజ్ చేస్తాం.
చూస్తే ఏమవుతుంది, ఆగిపోతుంది, మైండ్ ఆలోచించదు. ఇప్పుడు సినిమా చూడండి, ఒక రేడియోలో ఒక వార్త చూడండి, టీవీలో వార్త చూడండి, తేడా కనపడుతుంది. టీవీలో వార్తను మనం పిక్చరైజేషన్ చేసే అటువంటి అవకాశం లేదు. అదే రేడియోలో వార్త చూస్తే వింటే పిక్చరైజేషన్ చేస్తాం, దానివల్ల మైండ్ ఆలోచిస్తుంది, క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది. అటువంటి క్రియేటివ్ థింకింగ్ అనేది ఈ సెల్ ఫోన్ వాడడం వల్ల ఆగిపోయింది. దాంతోపాటుగా ఇంకా చెడ్డ గుణాలు వస్తున్నాయి పిల్లల్లో. మనం చూసేటివి వేరు, వాళ్ళు చూసేటివి వేరు. ఇంకా గంజాయి, దీనివల్లనే గంజాయి ఆలోచనలు, మత్తు మందుల ఆలోచనలు. సమాజం మిమ్మల్ని చూస్తే నాకు హ్యాపీగా అనిపిస్తున్నది. ఏంటంటే తంగలపల్లి హై స్కూల్ నుంచి ఒక మంచి సమాజాన్ని అభివృద్ధి చేసినారు గౌరవనీయులు ఉపాధ్యాయుడు అని. ఇప్పుడు సమాజం అంతా భ్రష్టు పట్టిపోతున్నది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది, మీ మీద ఉన్నది. నాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నాటి ప్రధానోపాధ్యాయులు, నేటి ప్రధానోపాధ్యాయులు, మరి ఆనాటి నా సీనియర్ ఉపాధ్యాయులు, విశ్రాంత అవిశ్రాంత సోదర సోదరి బృందం, చిరంజీవులు, సభకు వందనం. బండి లావణ్య దీని గురించి నాకు కాల్ చేశారు ఎన్నోసార్లు. కానీ ప్రస్తుతం మనం ఎట్లా జీవిస్తున్నామంటే ఏదైనా అన్నోన్ నెంబర్ వస్తే ఫోన్ ఎత్తని పరిస్థితి. ఎందుకంటే సెలవులు, మనం ఏదో ట్రైనింగ్లో ఉన్నాం, తర్వాత చేద్దాంలే అని ఒక 4-5 సార్లు చూశాను. బండి లావణ్య అంటే ఓహో తంగలపల్లి కావచ్చు అనుకుని నేనే కాల్ చేస్తే ఈ విషయం చెప్పాను. అనగానే సరే అని మళ్ళీ చెప్పాను. నా బాధ్యత వీళ్ళని తీసుకురావడం. మీరు అన్నారు సార్ త్రిమూర్తులని, అదే అనసూయ మేడం గారు లేరు. అలాగే పాత పెద్దసారిని కూడా మీరు పిలిచారు. సారు మార్నింగ్ కాల్ చేసి చెప్పారు ఏమిటంటే అందరికీ చెప్పండి, మైకులో చెప్పండి, నా అకౌంట్ దగ్గర పడ్డది, నాకు చేత కాదు, మీతో మాట్లాడితేనే నాతో మాట్లాడి రావట్లేదు, చేతనైతే లేదు, ఏమనుకోవద్దు, అందరూ చల్లగా ఉండాలి, అందరికి చెప్పండి అని స్పెషల్గా చెప్పారు. ఇక మన పాఠశాలకు వస్తే నేను 2000 మే 9న ఇక్కడికి వచ్చాను. అలాగే 2009లో ఇక్కడ నుంచి రుద్రవరం వెళ్ళాను. అంటే సుమారు అనగా 9 మాసాలు ఇక్కడనే నేను తల్లి దగ్గర 9 మాసాలు మోసినట్లుగా అన్నీ ఇక్కడ నేర్చుకున్నాను. కాబట్టి నేను తంగలపల్లి నేలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే అపారమైనటువంటి విజ్ఞానం, నిజంగా చెప్పాలంటే పరిపాలనలో కానీ మన వ్యక్తిగతంగా కానీ తంగలపల్లి పాఠశాలలో నేర్చుకున్నంత మరి ఎక్కడ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది నేర్చుకున్నది అక్కడ ప్రయోగించగలం. దానికి కావాల్సినటువంటి మన సోదర ఉపాధ్యాయులు ఎంత చూడండి. ఆనాడు మన ప్రధానోపాధ్యాయులకు మేము ఎంత ప్రేమతోటి, ఎలాంటి కల్మషం లేకుండా, ఎంత అంటే నేను ఒక్కరే కాదు, మా స్టాఫ్ అందరం కూడా, అందరు ప్రధానోపాధ్యాయులు ఇక్కడ పనిచేసిన వాళ్ళు అట్లా పనిచేస్తారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ లేదు. ఇప్పుడు నేను కోరెంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మరి ఆ స్టాఫ్ అక్కడ హెచ్ఎంలకు మేము ఎలా సేవ చేస్తాం, ఇప్పుడు మళ్ళీ స్టాఫ్ వాళ్ళ సేవ చేయాలి, వాళ్ళు ఇన్కంప్లీట్ చేస్తే మనం కంప్లీట్ చేయాలి. అంటే ప్రస్తుతం అట్లా ఉన్నది పరిస్థితి. మరి ఇంతమందికి మేము అప్పుడు ఎలా చేసాము, ఎలా నిర్వహించాము, ఇప్పుడు ఎట్లా ఉన్నదో. ప్రస్తుతం మా పాఠశాలలో టోటల్ 45 మంది అనుకోండి, అంటే 10th క్లాస్ లేదు. ఆ 45 మందిని కంట్రోల్ చేయడానికి మీకు ఎన్ని విద్యలు చెప్పామో అన్నీ అక్కడ పెట్టినా అవి పనిచేయట్లేదు. అంటే ఎట్లా అయిపోయింది పరిస్థితి. అమ్మాయి ఏదో నిమ్మరసం గురించి క్లాస్లో చెప్పాను. నిజంగా అది ఏంటో నాకు ఇప్పటికి గుర్తు రావట్లేదు. పోయేటప్పుడు నేను అడిగి వెళ్తాను. అదేంటంటే అది నాకు కావచ్చు, దాని పిల్లలకి ఏంటిదో రైట్. ఎందుకు చెప్తున్నానంటే చిన్న ఎగ్జాంపుల్ తొందరగా ముగిస్తాను. నేను పాఠశాలకు వెళ్ళేసరికి ఒక 1 year అయింది అక్కడికి వెళ్ళి. 27 మంది రెగ్యులర్గా ఉంటారు, టోటల్ 33 మంది. ఇంకొక 5 బడికి రారు. ఆ 5 బడికి రావడమే నా టార్గెట్. తెచ్చాను, సంవత్సరం పట్టింది. ఇంటికి పోతే వాడు చెద్దరు కప్పుకొని నేను రాను, నేను చచ్చిపోతాను, నేను రాను, చచ్చిపోతాను. ఏమైందంటే నన్ను చూసి, నేను పెద్దసారి వచ్చిన చూసి, సార్ బడికి పోమంటే వాడికి ఇట్లాంటి ఉండు అన్నాడు. అనగానే పేరెంట్ని పిలిచి ఎందుకు అంటున్నావు, ఏమనకు, వాడు బడికి రాడు, వాడిని ఏమనకు, వచ్చినప్పుడే నువ్వేమనకు అనుకొని వాడిని హిప్నటైజ్ చేసుకొని మెల్లగా నా వశం చేసుకున్నా. ఇప్పుడు రెగ్యులర్గా వస్తాడు.
పెద్దసారి బడికి రాకపోతే ఆయన బడికి ఓడు. 7th క్లాస్ 80 కిలోలు ఉంటాడు అబ్బాయి. నిజం, మనకి మరి థైరాయిడ్ ఉందా లేదో టెస్ట్ చేయించాలి. ఏ పొలిటికల్ ప్రోగ్రామ్ అయినా అక్కడే ఉంటాడు, బడికి రాడు. ఏ జాతర అయినా అక్కడే ఉంటాడు, బడికి రాడు. అది పరిస్థితి అట్లా ఉన్నది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సరే, అది పక్కన పెడదాం. మరి మీకు ఆ రోజు ఇప్పుడు మా పరిస్థితి ఆల్రౌండర్గా మధ్యలో వచ్చాం. బ్యాటింగ్ ఇప్పుడు బ్యాటింగ్ వాళ్ళు బ్యాటింగ్, బౌలింగ్ వాళ్ళు బౌలింగ్. ఎందుకంటే రామచంద్రరావు సార్ గారు నన్ను ఇక్కడ ముత్తయ్య సార్ గారి ప్లేస్లో కోరుకోమంటే ఈ పాఠశాలకు ఫిజికల్ సైన్స్ ప్లేస్లో వచ్చాను కాబట్టి అదే బోధిస్తూ వచ్చాను. మీ బ్యాచ్కి వచ్చేసరికి మరి సైన్స్ చెప్పాను అంటున్నారు మీరు. ఇక 9th మాత్రం నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు రెగ్యులర్గా మ్యాథ్సే చెప్పాను. 9th క్లాస్ మ్యాథమెటిక్స్ బుక్ ఎంత బాగా ఉండే, అలాగే 10th ఫిజికల్ సైన్స్ బుక్ ఎంత బాగా ఉండే, ప్రతి సెంటెన్స్లో ఎక్కడ ఏముందో తెలిసేది. కానీ ఇప్పుడు ఆ 2 బుక్కులు లేవు. అటువంటి అవకాశం ఇచ్చారు మా సోదరులందరితోటి. ఎంత మంచి అనుభూతి. వాళ్ళ పక్కన మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రపంచమంతా మర్చిపోయే మా అన్నయ్యలు తమ్ములలాగా అది మీరు కల్పించారు. చాలా సంతోషం. కారులో మెల్లగా రావడానికి కారణం అదే. మేము ముగ్గురం చాలా రోజులైంది మీ వల్లనే మేము ఆ కారులో మాట్లాడుకుంటూ మెల్లగా వచ్చాం. తర్వాత గురు శిష్యుల రిలేషన్ అది నిజంగా వర్ణించలేనిది. అది ఆనందిస్తే తప్ప తెలియదు. ఎందుకంటే మన పిల్లలు సార్ మేము ఈ స్టూడెంట్ నీ స్థాయిలో ఉన్నాం అంటే ఎంత బాగుంటుందని. మనము పొలం వేసిన తర్వాత పంట పండిన తర్వాత ఫలాలన్నీ మనకు కనిపిస్తుంటే ఆ రైతు ఎంత సంతోషపడతాడో నిజంగా మాకు కూడా అదే సంతోషం ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మేము ముఖాలను గుర్తుపెట్టుకుంటాం, అందరూ గుర్తుండాలంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు కూడా తెలుసు మా గురువుల పరిస్థితి కూడా అదే. కాబట్టి ఇక చివరగా ఆరోగ్యం. ఎందుకంటే మీరు కంట్రీ వరల్డ్ వైడ్గా చూసుకుంటే డైలీ 1,00,000 ఇండియాలో చూసుకుంటే డైలీ ఒక 27,000 తెల్లారి వరకు ఆ మనుషులు మనకు కనిపించడం లేదు. కాబట్టి ఆరోగ్యం చాలా ముఖ్యము. అది ఈ ప్రమాదాల ఏదో తెలియదు. మేడం గారు చెప్పారు మన శరీరం చక్కగా మెల్ల కాపాడుకోవాలి. మనం అందరం ఎవరి శరీరాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిందే. సార్ గారు కూడా చెప్పారు ఆరోగ్యం గురించి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అనండి. నాటి నేటి ప్రధానోపాధ్యాయులు, నాతో పనిచేసిన ఉపాధ్యాయ మిత్రులు, 2005-06 బ్యాచ్కి సంబంధించిన చిన్నారి విద్యార్థులు, నేను చెప్పాలనుకున్నదంతా నాకంటే ముందు వాళ్ళు చెప్పారు. కొద్దిగా మిగిలితే నా తర్వాత రాజిరెడ్డి సార్ చెప్తాను. నేనేం చెప్పేది లేదనుకుంటున్నా, అయినా చెప్పాలి కాబట్టి ఈరోజు నిజంగా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మీలో ఒక మంచి కోఆర్డినేషన్ నాకు బాగా నచ్చింది. అందరూ కూడా అనుశాసనంగా, అంటే ఎవరు చెప్పకుండానే వారికి వారే బాధ్యతలను గుర్తించి ఈ ఏర్పాట్లు చాలా దిగ్విజయంగా చేశారు. ముఖ్యంగా ఈ ఆలోచన శ్రవణ్ అండ్ లావణ్యకు రావడం, మనందరినీ ఇక్కడికి తీసుకురావడం చాలా గొప్ప విషయం. మీరు వచ్చి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఈ బ్యాడ్జీలు గుండు సూదితో పెడతా ఉంటే ఆ గుండు సూదితో పెట్టినట్టుగా అనిపించలేదు, మా గుండెను ముట్టుకుంటున్నట్టుగా అనిపించింది. అంత ఆత్మీయంగా మమ్మల్ని మా గుండెను తడి చేసిన భావన ఉంది. చాలా చెప్పాలని ఉంది. ఈ గ్రామం ఒక విశిష్టమైనటువంటి గ్రామం. ఇంతకుముందు మిత్రులు కూడా చెప్పారు, ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలలో ఇన్ని బ్యాచ్లుగా ఈ రీయూనియన్ లేదా గెట్ టుగెదర్, స్టూడెంట్స్ గెట్ టుగెదర్ నిర్వహించినటువంటి సందర్భాలు చూడలేదు. ఈ గ్రామం యొక్క ప్రత్యేకత అది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ అది. ఆ కల్చర్ని కొనసాగిస్తూ మోసుకెళ్తున్నారు. మీ తర్వాత తరాలకు కూడా అది లభిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇది నేను రీయూనియనో గెట్ టుగెదరో అని అనుకోవట్లేదు. ఇది మాకు ఒక రివ్యూ గాను ఒక ఫీడ్బ్యాక్ గాను నేను అనుకుంటున్నాను. నేనైతే సిరిసిల్లాలో ఉంటాను కాబట్టి చాలామంది కలుస్తూ ఉంటారు. కన్న ప్రేమంటే ఏమిటో, కన్న ప్రేమంటే ఏమిటో అమ్మనడుగు, బాధ్యతల బరువెంతో నాన్ననడుగు, మీ నాన్ననడుగు.
అమ్మ నాన్నల కలబోత గురువేనురా, గురువు లేకుంటే ఇలవట్టి గుడ్డిదవురా. మార్పు నాశించి అప్పుడప్పుడు మందలించు, ఫలితమురా అని పరవశించు. మిమ్మల్ని ఎవరైనా కొట్టారు తిట్టారు అంటే మీలో చేంజ్ రావాలని కోరుకొని చేసేది తప్ప మీకు మాకు గట్టి పంచాయతీ ఎక్కడ ఉండేది కాదు. మీలో చేంజ్ కోసం చేశారు ఆ పని. ఆ చేంజ్ మీలో ఎవరైనా చెప్పండి. సుఖం అంటే ఏమిటి చెప్తారా ఎవరైనా? మంచి హాయిగా అన్ని సౌకర్యాలు కలిగి ఉండి, హాయిగా ఇంట్లో ఏసీ ఉండి, తిరగడానికి ఒక కారు ఉండి, చూడడానికి సినిమాలు టీవీలు ఉంటే సుఖం. అవునా కదా? మరి సుఖం అంటే ఏమిటి చెప్పండి? కావలసినంత డబ్బు ఉండడం, కావలసినంత మంది సేవకులు ఉండడం, ఇది సుఖమా కాదా? బాగా సంపాదించే భర్త ఉండడం సుఖమా కదా? సుఖాలే అనుకోవచ్చు, కానీ సుఖం అది కాదు. నిరంతరం శ్రమించే శక్తి మనకు ఉండడం, ఆ శ్రమలో మనం అలసిపోయింది విశ్రాంతి, ఆ శ్రమ చేస్తూనే కష్టపడుతూనే ఆ కష్టంలోనే సేద తీరడం, అది సుఖం అంటే. కానీ పని లేకుండా ఉండడం, నాకు ఏ పని లేకపోతే సుఖము అని అనుకుంటే అది తప్పు. ఈ ఊరికే కూర్చోవడం సుఖం అనుకుంటే ఏమవుతుంది? మనకు ఒక ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఏమొస్తాయి? అనారోగ్యం వస్తుంది, సోమరితనం వస్తుంది, ఇంకా చాలా అవలక్షణాలన్నీ మనకు వస్తాయి. కానీ కష్టపడి పని చేసినప్పుడు, ఏ పని అయినా సరే చేసినప్పుడు ఏమీ ఉండవు. కాబట్టి అది నిజమైన సుఖం. కానీ అన్నీ ఉండడం, పని లేకుండా ఉండడం సుఖం కాదు. మీరు జీవితంలో తల్లిదండ్రులని తప్పకుండా బాగా చూడాలి. వాళ్ళకు ఏ ఇబ్బంది అయినా కూడా మీరు ఆవేదన చెందాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. తల్లిదండ్రులను చూడనివాడు, సరిగా చూడనివాడు, వానికి కూడా చచ్చిపోయేటప్పుడు మంచిగా రాదు. అది నిజం. మేము చూస్తున్నాం సమాజంలో, మీరు కూడా చూస్తున్నారు. తల్లిదండ్రులను వాళ్ళు మనకి ఏమి చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు, బాగా చేసి ఉండొచ్చు, బాగా చేసి ఉండకపోవచ్చు. కానీ మన బాధ్యతగా మనం వాళ్ళకి తప్పకుండా, వాళ్ళకి చేతగాని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులలో నెగ్లెక్ట్ చేయొద్దు అనేది ఒకటి. తర్వాత ఈ సమాజంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులు రావాల్సిందే, కానీ సద్వినియోగం చేసుకోవాలి. మొబైల్ వాడద్దు అని చెప్తున్నాం, కానీ వాడద్దు అనడానికి తప్పు ఉంది, ఉపాధ్యాయులది అందరిది ఉంటుంది. అట్లాగే మనం ఉన్న స్థితిని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు. మనం గర్వంగా చూడాలి. నేను ఈ పని చేస్తున్నా అంటే నాకు ఇది గర్వం, అట్లా ఫీల్ అవ్వాలి తప్ప నేను ఇది తక్కువ పని ఎక్కువ పని అనే ఎప్పుడు కూడా చేయకూడదు. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇవాళ ఎవరు కూడా ఇంట్రెస్ట్ కోసం మళ్ళీ ఒకటి, మీరు అందరూ పెళ్ళైన వాళ్ళే కదా, ఒకరెవరో కాలేదు, అతనికైతే తర్వాత మీరు చూడండి. కానీ భార్య మాట వినే భర్తలు చేతులు ఎత్తండి. ఇందులో భార్య మాట ఎవరెవరు వింటారో చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 ఓకే 13. భర్త మాట వినే వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 ఆల్మోస్ట్ 90% చేతులు ఎత్తారు. ఇప్పుడు భార్య మాట వినే వాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది అక్కడ వాడు ఎత్తలేడు, ఎందుకంటే వాడి భార్య వచ్చి చెప్తేనే ఎత్తారు వాడు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఇంట్లో ఒకరి మాట ఒకరు తప్పకుండా వినాలి, వినడం నేర్చుకోవాలి. వాళ్ళు ఎదుటి వాళ్ళు చేసే దాంట్లో మనం తప్పు ఉందంటే దానికి ఎందుకు తప్పో మనం వాళ్ళకి అర్థం చేయించగలగాలి. కానీ నేను పిల్ల మాట వినని మొగడు, నేను మొగడి మాట వినని భార్య అనుకుంటే సంసారం నడవదు. ఇద్దరి మాట ఒకరి మాట ఒకరు విని మీరు అనేది ఎందుకు కరెక్టు అనేది దాన్ని వాళ్ళకి నచ్చజెప్పగలిగినప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ఇది మీరు పాటిస్తారనుకుంటున్నాను. భోజనం చేసినప్పుడు ఇంకా ఇంత తింటే ఇక్కడ దాకా వస్తుంది అనుకున్నప్పుడు మానేయండి. ఇక్కడ ఇంత కూడా పడుతుంది, ఆ ఖాళీ ఎందుకు ఉంచాలని తింటే అది అనారోగ్యానికి హేతు అవుతుంది. మాస్టర్ గారు చెప్పారు ఇంతకుముందు,
తప్పనిసరిగా ఏదో చిన్నదో పెద్దదో ఒక వ్యాయామం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తప్పకుండా చేయండి. ఏరోబిక్స్ చేయండి, లేకపోతే ఇంట్లో మంచి పాట వేసుకొని ఇంతమంది చేయించారు డ్యాన్సులు, మీరు చేయండి. ఎవరు లేకుండా గదిలో పాట వేసుకొని అదే ఎక్సర్సైజ్ అవుతుంది. మనం అనుకుంటాము నేను రోజు చాలా నడుస్తున్నా కదా. ఎమోషన్స్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, పిల్లలు కానీ భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు అనేదాన్ని ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా. మీరు గుల్జార్ అనేటువంటి ఒక హిందీ సినిమా డైరెక్టర్ పేరు విన్నారు. చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు, పేరు నాకు తెలియదు కానీ చాలా మంచి సినిమా, మంచి డైరెక్టర్ అని తెలుసు. ఆయన ఒక కథ రాశాడు అనమాట. దాని పేరు ఏంటంటే రావి పార్ అనే ఒక కథ రాశాడు, ఒక బుక్ రాశాడు. అది కలెక్షన్ ఆఫ్ మెనీ స్టోరీస్. రావి పార్ దాని పేరు, మీకు ఎక్కడ దొరికితే చూడండి. ఏమవుతుందంటే అప్పుడు మన భారతదేశం పాకిస్తాన్తో విడిపోతుంది. స్వతంత్రం కంటే ముందు అఖండ భారతదేశంలో పాకిస్తాన్ ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్ విడిపోయింది. పాకిస్తాన్ విడిపోయే ముందు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏమనంటే మీరు ఫలానా కట్ ఆఫ్ డేట్ లోపల, ఉదాహరణకు జూన్ 2 లోపల ఇండియాలో ఉన్న వాళ్ళంతా ఇండియన్స్, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళంతా పాకిస్తాన్స్. అక్కడ పౌరసత్వం వాళ్ళకి, ఇక్కడ పౌరసత్వం మీరు ఈ లోపల అటు ఇటు పోయేవాళ్ళు మార్చుకునే వాళ్ళు మార్చుకోండి అని ఒక ప్రకటన చేసేసింది. నిజంగా జరిగింది. జరిగిన తర్వాత సరే పాకిస్తాన్ మీద, ఆ ప్రాంతం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అటు వెళ్ళారు, అక్కడి వాళ్ళు ఇటు రావాలనుకున్న వాళ్ళు ఇటు వచ్చారు, నడుస్తూ ఉంది. ఒకటే రోజు టైం ఉంది, లాస్ట్ డేట్, రేపు వెళ్ళాలి. ఇంకా రేపు ఇండియాలో చేరాలి వాళ్ళు, పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలనుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు అన్నీ అక్కడ సర్దుబాట్లు చేసుకొని ఆస్తులు పాస్తులు అప్పులు సప్పులు అవన్నీ చేసుకొని వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ ఇండియాకి వస్తున్నారు, ట్రైన్లో వస్తున్నారు అన్నమాట. పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే లాస్ట్ ట్రైన్ అది. ఆ ట్రైన్లో రావడానికి వాళ్ళు అన్ని ముళ్ళ సర్దుకొని ఆ ట్రైన్ ఎక్కారు. అప్పటికే ఇద్దరు వాళ్ళకు కవల పిల్లలు ఉంటారు. ఆ కవల పిల్లలు ఇద్దరు కూడా అప్పటికి కొంచెం అనారోగ్యంగా ఉంది. అనారోగ్యం ఉన్నా తప్పదు కాబట్టి వాళ్ళు ట్రైన్లో బయలుదేరి ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ఆ అనారోగ్యం బాగా ఎక్కువైతే ఒక కవలలలో ఒక పాప చనిపోయింది. ఇద్దరు అమ్మాయిలలో ఒక అమ్మాయి ఆ అనారోగ్యం అప్పటికే ఉంది కాబట్టి ట్రైన్లోనే చనిపోయింది. చనిపోతే ట్రైన్ నడుస్తూ ఉంది గంటల తరబడి, చాలా టైం పడుతుంది కదా. ఆ మిగతా ట్రైన్లో ఆ బోగీలో ఉన్న వాళ్ళంతా ఈ అమ్మాయి చనిపోయింది, బయట పడేసేయండి, స్మెల్ వస్తుంది, ఎట్లా చనిపోయింది కదా, మాకు ఇబ్బంది అవుతుంది, ప్రయాణం ఇంకా కొన్ని గంటలు ప్రయాణం చేయాలి, మేము బయట వేసేయండి అని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. బాగా క్రౌడీగా ఉంది, అది రష్గా ఉంది ఆ బోగి, నిలబడడానికి స్థానం లేకుండా. అప్పుడు తల్లి ఊరుకుంటుందా, లేదు నేను నా బిడ్డను ఇట్లా ట్రైన్ నుంచి విసిరేయడం నేను చేయను అని చెప్పి పోరాడుతుంది. బాగా ఏడుస్తుంది. ఆఖరికి అలసిపోయి ఆమె పడుకుంటుంది. ఆ ఇద్దరు పిల్లలను ఈ కూర్చొని కింద తొడల మీద పడుకోబెట్టి ఆమె కూడా నిద్రపోతుంటుంది అలసిపోయి. పోతూ ఉంటే ఈ భర్త మాత్రం మేల్కొని ఉంటాడు. అప్పుడు పాకిస్తాన్కు ఇండియాకు మధ్యలో రావి రివర్ అనేది ఒకటి ఉంటుంది. రావి రివర్ దాటుతూ ఉంటుంది ఆ బ్రిడ్జ్ పై నుంచి. దాటేటప్పుడు భర్తను ఇంకొక అతను అడుగుతాడనమాట, ఏమయ్యా నీ భర్త మూర్ఖురాలన్నట్లు, చనిపోయిన శవం ఎందుకు మోసుకొని వెళ్ళడం, పడేస్తే అయిపోతుంది, వీళ్ళందరితో తిట్టుబడడం అవసరమా? ఇప్పుడు మీ సంప్రదాయం ప్రకారంగా చనిపోయిన వాళ్ళని మనం ఏం చేస్తాం, కాల్ చేసిన తర్వాత ఆ గూడిద అవి తీసుకుపోయి నదిలో కలుపుతాం కదా. నది వస్తుంది, ఇప్పుడు రావి నది గొప్ప నది, ఆ నదిలో ఈ చనిపోయిన పాప శవాన్ని అందులో వేసేయి, అయిపోయింది, ఇంకేం మంచి పుణ్యం లభిస్తుంది ఆమెకు, ఆ పని చేసేయని తండ్రికి సలహా ఇస్తే తండ్రికి కూడా బాగానే అనిపిస్తుంది, నచ్చింది. వీళ్ళందరితో మాటలు పాడడం ఎందుకు, నదిలో వేసేస్తే అయిపోతుంది, చనిపోయిన పాపనే కదా అని చెప్పి అనుకొని అతను అదే పని చేస్తాడు. ఆ పాపను తీసి ఆ ట్రైన్ డోర్ల నుంచి బయటకు వేసేస్తాడు. వేసినప్పుడు ఆ ట్రైన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కెవ్వు మన ఒక కేక వినిపిస్తుంది. ఆ పాప ఏడుస్తుంది భయానికి, చలికి. ఏం జరిగింది అక్కడ అంటే, ఇద్దరు పిల్లలు పడుకోబెట్టుకుని ఉంది కదా, బ్రతికున్న పాపను ట్రైన్లో నుంచి బయట వేసాడు. తెలియదు నాకు చనిపోయిన పాపను, గుర్తించలేకపోయాడు. చనిపోయిన పాప ఇక్కడే ఉంది, బ్రతికున్న పాపను బయట వేశాడు. ఇది ఎందుకు జరిగింది అంటే, ఎమోషనల్ డెసిషన్ మేకింగ్ వల్ల. వాళ్ళందరి మాటలు అవన్నీ చెవులలో మారుమోగుతూ ఉంటే ఆయన భరించలేక ఆ పాపను బయటపడేశాడు. అంటే ఎమోషన్స్లో ఉన్నప్పుడు, మనం ఎమోషనల్గా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, పోస్ట్ పోన్ ఇట్. అదేమన్నా కానీ దాన్ని వాయిదా వేయండి. ఇళ్లలో చాలా చిన్న చిన్న విషయాలకి గొడవలే సమాజానికి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రోజులంతా ప్రతి వాడిని ఎవరిని చూసినా బిజీ,
ప్రతివాడు చిన్నవాడిని కూడా ఏమనే పరిస్థితి లేదు, ఏం చెప్పే నువ్వెవడు నాకు చెప్పడానికి అని అనుకునే పరిస్థితి. కాబట్టి ఈ సమాజాన్ని మంచిగా నడిపించాలంటే మీలాంటి ఒక మంచి విద్యార్థులు, మంచి పౌరులుగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వేదిక పైనటువంటి ఉపాధ్యాయ సోదరులు మరియు పూర్వ విద్యార్థులందరూ, ఈ కార్యక్రమము నిజంగా చూస్తే మేము 15 days కింద విన్నాము. లావణ్య శ్రావణ్ కలిసి ఏర్పాటు చేసడానికి కొరకు మీతో ఎంతో పోరాడారు. మన కప్పలు తక్కడి దోకినట్టుగా ఇటు పిలిస్తే అటు, అటు పిలిస్తే ఇటు కొంచెం శ్రమపడ్డట్టుగా నేను విన్న విషయం. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డది నిజంగా అంటే ఒక గ్రూప్గా తీసుకురావడం అంటే చాలా కష్టం. దాని వెనకాల ఉంటే అది ఆ కార్యక్రమం చేయించినటువంటి వాళ్ళకే తెలుస్తుంది ఎంత బాధ, ఎంత కష్టమని. చాలా సంతోషము. నిజంగా వారిని మనం అందరం అభినందించాలి. మరి ఇంతకుముందు మన మిత్రులు అంటున్నారు మళ్ళీ ఒక 10 సంవత్సరాలకు తొందరగా పెట్టుకుందాము అని. సరే, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ 20 సంవత్సరాలకు చూస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు పోయినటువంటి వాళ్ళు మీకు మార్కెట్లో దొరికినట్టుగా ఇప్పుడు చూస్తున్నాం మిమ్మల్ని అందరినీ. మరి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు మళ్ళొకసారి పెట్టుకుంటే అప్పటికి మేము చూస్తామో మేము. ఎందుకంటే కొంతమంది ఉన్నారు మా మిత్రులు, కానీ మాటువంటి ఏజ్ 75 years ఏజ్ నాది ఇప్పుడు వస్తాం. కాబట్టి అందులో చెప్తున్నాను. పోతే మనకు 10th A-B సెక్షన్ 2 కలిసి 120 ఉండే స్ట్రెంత్, కానీ స్ట్రెంత్ మొత్తం దాదాపుగా ఒక 40 వరకే వచ్చినట్టుగా మన మిత్రులు చెప్తున్నారు. అంటే ఇంకా చాలా మొత్తం పెద్ద మొత్తంలోనే బయట రాలేకపోయినారు వాళ్ళు. బహుశా నేను అనుకుంటాను వాళ్ళు మరి ఏ కారణంగా రాలేదో తెలియదు. వచ్చినటువంటి వ్యక్తులు మాత్రం మేము లెక్క వేసుకుంటే తెలిసిపోతుంది ఏంటంటే దాదాపు ఇందులో వచ్చినటువంటి వాళ్ళల్లో 80% అందరూ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇందులో ఒకట వేరే టీచర్స్ కావచ్చు, కొందరు ఏఈలు జేఈలు అని చెప్పారు. చాలా సంతోషం. అవన్నీ వింటుంటే కడుపు ఉబ్బిపోతుంది. మేము మా పిల్లలను మేము ఎట్లయితే చూసుకుంటున్నామో అదే ప్రకారంగా మీ మాటలు వింటుంటే మీరు ఏం చేసినా కానీ గౌరవవంతం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ పాఠశాల యొక్క మన తంగెలపల్లి పాఠశాలలోనే జరిగేటువంటిది ఈ కార్యక్రమం. ఇంకొకటి నిజామాబాద్ పాఠశాలలో కూడా జరుగుతుంది. ఈ 2 పాఠశాలలో ఒకటే గెట్ టుగెదర్ ఎక్కువగా జరుగుతాయి అని చెప్పి మన రామచంద్రరావు కూడా అంటున్నారు. ఏ పాఠశాలలో కూడా ఇటువంటి గెట్ టుగెదర్ జరుగుతాయి. నిజామాబాద్ ఒకటి జరుగుతుంది, అటు విలేజ్ నిజామాబాద్. పోతే ఈ తంగెలపల్లి హై స్కూల్ ఇక్కడనే గెట్ టుగెదర్ జరుగుతాయి. మరి మీ ఏజ్ వాళ్ళే అంటే మీ ఏజ్ వాళ్ళే ఈ గెట్ టుగెదర్ జరుపుతున్నారు. భవిష్యత్తులో కూడా మరి ఎటువంటి ఉండేవో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పటి వాతావరణం వేరున్నది, ఇప్పటి చదువులు వేరున్నది, ఇప్పటి వ్యవహారం అంతా తల కింద ఉన్నది. కాబట్టి వాళ్ళు ఈ గెట్ టుగెదర్ అంటే ఏంటి అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా విషయాలు మన ఉపాధ్యాయులు చెప్పారు. ఎందుకంటే మేము అప్పుడు బోధించినట్టుగానే మళ్ళీ కొన్ని విషయాలు మీకు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అవన్నింటినీ పాటించండి. ఆరోగ్యం విషయంలో కూడా చాలా సూచనలు ఇచ్చినారు. చాలా ముఖ్యం ఆరోగ్యం అనేది. మనకి ఎంత ఉన్నా ఏ ఉద్యోగం చేసినా ఏది చేసినా కానీ ఆరోగ్యం మొదలు ముఖ్యం, ఆ తర్వాతనే డబ్బు. ఆరోగ్యం లేదు ఏమి లేదు. కాబట్టి దాని మీద మీరు చాలా శ్రద్ధ తీసుకోండి. అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది
ఎందుకంటే ఇంతవరకు మేము పాఠాలు బోధించినాము, ఇప్పుడు ఆరోగ్యం గురించి మేము చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు మదిలో పెట్టుకొని జీవితాన్ని గడపాలని చెప్పి కోరుతూ విరమిస్తున్నాను. కొంచెం క్లాప్స్ కొట్టండి. మనము ఎవరిని కూడా అసహించుకోవద్దని తెలుసుకున్నాను నేను. ఎందుకంటే ప్రతి వాళ్ళు అవసరమే. ఫర్ ఎగ్జాంపుల్, బొద్దింకను మనం ముట్టుకుంటే చాలా ఫీల్ అవుతాం కదా, ఫీల్ అయ్యి చేతులు శుభ్రం చేసుకుంటాం కదా. సేమ్ వే బొద్దింక కూడా మనం తాకినందుకు దాని శరీరం నుంచి ఒక ద్రవాన్ని స్రవించి, శానిటైజర్ లాంటి ద్రవాన్ని స్రవించి దాని శరీరాన్ని శుభ్రపరచుకుంటుందన్న సైంటిఫిక్గా. అంటే మనం ఇతరులను అసహించుకుంటే మనను కూడా వాళ్ళు అంతే అసహించుకుంటారు. కాబట్టి ఎవరిని అసహించుకునే ప్రయత్నం చేయదు.
మీరు చేస్తే మీ అందరినీ మీ కుటుంబం వాళ్ళని కూడా మేము చూడాలి కదా. మేము కూడా మా ముసలాళ్ళ దూరం వస్తాం. మర్చిపోకుని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు శ్రావణ్ కానీ, లావణ్య, దిలీప్, పేరు అరవింద్, ఇంకా తదితర మిత్రులందరికీ, విద్యార్థులందరికీ నేను సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తించి మాతో కలిసి ఈరోజు ఆనందించడం మాకెంతో హర్షం కలిగిస్తుంది. మీ బోధన కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత పాఠాలను నేర్పినంత వరకు విస్తరిస్తుంది. మేము ఏమైతే ఉన్నామో దానికి మీరు వేసిన పునాదే ఎంతో ముఖ్యమైనది. మీరిచ్చిన ప్రతి క్షణం, ప్రతి మాట, ప్రతి చిరునవ్వు మమ్మల్ని కొత్త దారిలో నడిపించింది. ఆ నేర్పు వల్లే మేము నేడు జీవితంలో ముందుకు నడుస్తూ మా తరపున, మా తరగతి స్నేహితుల తరపున మీకు శత కోటి నమస్సుమాంజలిలు. అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చి మా సహచరులకు ఈ సంఘటనను మరింత పరిచినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సాగడానికి సహకరించిన పాఠశాల యాజమాన్యం, వాలంటీర్స్, సహాయక సిబ్బందికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు. గౌరవనీయులైన ఉపాధ్యాయులారా, మీరు వేదిక విడిచే ముందుగా మేము ఇచ్చిన చిన్న బహుమతులు మీకు మనసారా ఇచ్చే ప్రేమ మరియు గౌరవాన్ని సూచించేవి. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదములు. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all
తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి? మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చాలా మందికి ఫైనాన్షియల్గా ఎలా హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు. ఎవరికి ఉన్నా కూడా ఎవరు ఒకరినొకరితో పంచుకునేంత స్నేహం లేకుండా పోతుంది ఈ ఉన్న జనరేషన్లో. 10వ తరగతి వరకు ఎట్లా ఉన్నామో ఇప్పుడు అలా ఉండలేము. నేను నాతో చదువుకున్న ఫ్రెండ్స్నే చిన్న ఉన్నప్పుడు రారపుర కొడితే ఇప్పుడు కొడితే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నేను అనుభవాన్ని ఫేస్ చేస్తున్నా. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. తర్వాత కూడా ఇలానే ఉంటాను. మన మిత్రుడు ఏం చెప్పాడంటే ఇక్కడ ఉన్న వారిలో మన క్లాస్మేట్స్కే చేసుకొని మనమే అలా మంత్లీ ఒక 50 రూపీస్ 10 to 50 రూపీస్ 50 రూపాయలు మీకు తోచినంత 10 నుంచి 50 రూపాయల మధ్యలో మీకు తోచినంత తలా వేసుకుంటే అదొక మంచి మంత్లీ ఒక మంచి అమౌంట్ అవుతుంది. దానికోసం ఒక జాయింట్ అకౌంట్ తీసి ఒక 3-4 దాంతో మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా చేసుకోవడం ద్వారా ఎలాంటి పైసలు దానిలో వచ్చినా పోయినా అన్నీ అందరూ ఉన్నవారికి తెలుస్తుంది. ఈ సమావేశంలో దీని గురించి మాట్లాడాలనే అనుకున్నాను. ఈ విషయాన్ని కూడా చెప్తున్నాను. ఇది చేద్దామని మీకు అనిపిస్తే గ్రూప్లో అందరు చెప్పండి. లేడీస్కు గ్రూప్ ఉంది, జెంట్స్కు గ్రూప్ ఉంది. మీ అభిప్రాయాన్ని దానిలో నాకు తెలపండి. అలా చేయాలనుకుంటే ఒక జాయింట్ తీసి మనం మా మధ్యలో ఉన్న స్నేహితులకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వారు ఎవరి ముందు చేయి చాచకుండా మనమే వారి ప్రాబ్లంను అర్థం చేసుకొని మనమే వారికి సాయం చేద్దామని మల్లేషు మన ఫ్రెండ్ మల్లేషు చెప్పడం జరిగింది. ఈ ప్రస్తావన కూడా ఒక మంచి పాయింట్ అని చెప్తున్నాను. రేపు నాకే ప్రాబ్లం కావచ్చు, మీకే ప్రాబ్లం కావచ్చు. ఎప్పుడు పరిస్థితులు అందరికీ ఒకటే రకంగా ఉన్నాయి. కావున ఈ పైసలు మనం జమ చేసి మనలో మనకి సహాయపడడానికి అవసరం అవుతాయని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా ఏదన్నా చెప్పాలనుకుంటే మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. లేకుంటే డ్యాన్సులు చేస్తారా, ఆటలు ఆడతారా, అన్నీ ఉన్నాయి. స్కిప్పింగ్, రింగ్, వాలీబాల్ అన్ని రకాల గేమ్స్ ప్రొవైడ్ చేసిన స్కూల్లోనే ఉన్నాయి. హెడ్ మాస్టర్ సార్ తీసుకోమన్నాడు. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆడచ్చు, పాడచ్చు. ఓకే, ఇంతటితో